హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏపీ ప్రభుత్వము కార్పొరేషన్లు అనేది మనకి లాంచ్ చేయడం జరిగిందండి. సో ప్రధానంగా మనకి జనవరి 30 అయితే ఇవ్వడం జరిగింది. సో అలాగే మనకి లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ కార్పొరేషన్లు అనేది ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీటికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, సో ఆన్లైన్లో అప్లై చేసుకునే విధానం ప్రాసెస్లో మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి ముఖ్యంగా ఇక్కడ స్లాబ్ వచ్చేసరికి మనకి 3 లెవెల్లో అయితే ఇచ్చారండి. సో మనకి 5 lakhs వరకు అయితే యూనిట్ కాస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకి 5 lakhs తీసుకున్న వాళ్ళకి సబ్సిడీ ఎంత అవుతుంది, బ్యాంకుకి ఎంత అమౌంట్ మనం కట్టాల్సి ఉంటుందని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్వయం ఉపాధి పథకాల దరఖాస్తు ఆహ్వానం అనేది మనకి ఇవ్వడం జరిగింది. అంటే లోన్స్ అప్లై చేసుకునే విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే లేదండి, కేవలము బీసీ ఓసీ వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే మనకి లోన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు, కార్పొరేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో వీటి యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అనేది మొత్తం ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాల దరఖాస్తు ఆహ్వానం చెప్పేసి కార్పొరేషన్లకు అయితే 2 కులాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మనకి బీసీ కులాల వాళ్ళు అలాగే ఓసీ కులాల వాళ్ళు, సో వాళ్ళు ఏ కేటగిరీ వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా బీసీ సంబంధించి బీసీ కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, అలాగే ఈబీసీ కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, అలాగే కమ్మ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అలాగే రెడ్డి కులాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆర్య వైశ్య కులాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, క్షత్రియ మరియు బ్రాహ్మణ కులాలకు సంబంధించిన వాళ్ళు ఈ కార్పొరేషన్లని ఆన్లైన్లో మన యొక్క మొబైల్ని అప్లై చేసుకోవచ్చు అండి. సో వీటికి కావాల్సిన డాక్యుమెంట్ అనేది మనకి ఆధార్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం రేషన్ కార్డ్ అయినా ఉండొచ్చు, లాంటి డబ్ల్యూఏపీ ఆర్ఏపీ అలాగే వైఏపీ అని చెప్పేసి రేషన్ కార్డు కూడా ఉండొచ్చు అండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏ క్యాస్ట్ అయితే మీరు అప్లై చేస్తున్నారో అంటే బీసీ వాళ్ళైతే బీసీ కార్పొరేషన్ సంబంధించి బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ అప్లోడ్ చేయాలి. అలాగే రెడ్డి సంబంధించిన వాళ్ళు రెడ్డి వాళ్ళు ఉంటే కానీ వాళ్ళకి క్యాస్ట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఈ 3 డాక్యుమెంట్లు మస్ట్ అండ్ షుడ్గా అయితే మనకి ఇక్కడ అప్లోడ్ చేయాలండి. సో అలాగే మనకి 2024-20 సంవత్సరం సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ ఓసీ కార్పొరేషన్లకు సంబంధించి ఈ కులాల వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి సబ్సిడీ అనేది స్లాబ్ అనేది ఇవ్వడం జరిగింది, 3 కేటగిరీలు ఇవ్వడం జరిగింది. సో 5 lakhs తీసుకున్న వాళ్ళకి ఏ విధంగా మనకి సబ్సిడీ పోతుంది, ఏ విధంగా బ్యాంకుకు అమౌంట్ కట్టాలని చెప్పేసి క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు డిస్ప్లే కింద చేస్తానండి. సో ఆ విధంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓసీ కానీ బీసీ కులాలకు సంబంధించి ఎప్పుడైతే మనం చెప్పామో ఆ డేటా పరంగా వాళ్ళకి సంబంధించి ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు క్యాస్ట్ ఈ 3 ఉంటే మీరు ఆన్లైన్లో చేసుకోండి. వీటికి లాస్ట్ డేట్ అనేది మనకి 7వ తారీఖు ఇవ్వడం జరిగింది. వెంటనే మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని సంబంధించి బ్యాంక్ అయితే అప్లై చేసుకుంటారో ఆ బ్యాంక్ సంబంధించి డీటెయిల్స్ అనేది మీకు బ్యాంక్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మనకి పట్టణాల్లో ఎంత ఆదాయం ఉండాలి, గ్రామాల్లో ఎంత ఆదాయం ఉండాలి, అలాంటి వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ముఖ్యంగా మనకి పట్టణాల్లో వచ్చేసరికి 1,03,000 అయితే ఉండాలి, గ్రామాల్లో వచ్చేసరికి మనకి 80,000 ఆదాయం లోపల ఉండాలి, అలాంటి వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందండి. వయో పరిమితి కూడా ఇవ్వడం జరిగిందండి. 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గల వాళ్ళు ఇందులో అర్హులని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి ఒక కుటుంబానికి ఏదైతే ఒక రేషన్ కార్డు ఉందో వాళ్ళు మాత్రమే ఒకరు మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, 2-3 అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు. అలాగే ఇక్కడ ఈ కార్పొరేషన్ సంబంధించి ఎవరెవరు ఈ కార్పొరేషన్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వ్యవసాయ సంబంధించి కార్యక్రమాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పరిశ్రమలకు, చిన్న తరహా వ్యాపార సమస్యలకు సంబంధించిన వాళ్ళు, అలాగే రవాణా విభాగం వంటి సెక్టర్లకు సంబంధించిన యూనిట్లకు సబ్సిడీ మంజూరు చేయడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. అప్లై ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ మనకి స్లాబ్ వచ్చేసరికి యూనిట్ కాస్ట్ అనేది సో మనకి 2 lakhs నుంచి ఇవ్వడం జరిగింది. సో 2 lakhs ఇస్తారు. అందులో సబ్సిడీ అనేది మనకి 75,000 అయితే వెళ్ళడం జరుగుతుంది. అందులో మనకి బ్యాంక్ లోన్ అనేది మనకి 1,25,000 అయితే మనం అమౌంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది, నెలకి ఇంత అని చెప్పేసి ఉంటుందండి. అలాగే స్లాబ్ 2 వచ్చేసరికి 3 lakhs ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి సబ్సిడీ అనేది 1,25,000 అయితే మనకి సబ్సిడీ పోవడం జరుగుతుందండి. అలాగే మనకి ఇక్కడ బ్యాంకుకి చెల్లించాల్సిన అమౌంట్ వచ్చేసి 1,75,000 అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే స్లాబ్ 3 వచ్చేసరికి మనకి 5 lakhs అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఈ కేటగిరీ సంబంధించి మనకి 2 lakhs అయితే సబ్సిడీ పోతుందండి, 3 lakhs అనేది మనకి బ్యాంక్ లోన్ అనేది మనకు చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఒంటరి ఉన్న వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగిందండి. వాళ్ళకు కూడా ఏజ్ అనేది వయో పరిమితి ఇవ్వడం జరిగిందండి. సో 21 నుంచి 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అప్లై ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది మీకు ఆన్లైన్ అనేది స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఆ లింక్ ఓపెన్ చేసి ప్రాసెస్ అనేది చేసుకోండి. సో ఇప్పుడు మీకు ఆ లింక్ ప్రాసెస్ ద్వారా ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి మీకు ఇప్పుడు చెప్తానండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మనకి లాస్ట్ డేట్ ఏదైతే ఇవ్వడం ఉంది, త్వరగా ఓసీకి సంబంధించి వాళ్ళు కావచ్చు, బీసీ సంబంధించి కావచ్చు, సో వాళ్ళైతే వెంటనే చేసుకోండి. ఇప్పుడు నేను ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి లింక్ అయితే నేను ఓపెన్ చేయడం జరిగిందండి. ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా,
సో ఒక్క కార్డుకు ఒక్కరు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. చాలా జాగ్రత్తగా అయితే లాగిన్ అవ్వండి. సో నేను రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఈ విధంగా రావడం అవుతుంది. ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్, అలాగే ఇక్కడ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్, అలాగే వారి యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతారో ఒక్కసారి మాత్రమే ఒక నెంబర్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది ఫ్యామిలీ అంతటికి, అది గమనించండి. అలాగే ఇక్కడ మీకు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో నేమ్ అదే విధంగా ఎంటర్ చేయండి. అలాగే మీ యొక్క ఫాదర్ పేరు, అలాగే మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రధానంగా పూర్తి ప్రాసెస్ చేయడానికి అవకాశం లేదండి, నేను ఎస్సీ కాబట్టి. సో మీకు ఈ విధంగా ఉంటుందని చెప్పేసి వీడియో అనేది చేస్తాను. క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ సబ్ క్యాస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. సబ్ క్యాస్ట్ అనేది చాలా జాగ్రత్త అయితే మెన్షన్ చేసుకోండి. సో సబ్ క్యాస్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఒక బాక్స్ ఉంటే ఆ బాక్స్ మీద క్లిక్ చేసిన వెంటనే జనరేట్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందండి. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి డీటెయిల్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు అండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ కేసు ఓసీ బీసీ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అప్లై చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది. సో మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది లాగిన్ అవ్వడం జరిగింది. యూజర్ ఐడి అనేది మన యొక్క మొబైల్ నెంబర్ అనమాట, అది గమనించండి. సో మనకి కంప్లీట్ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది. క్లిక్ టు హియర్ అని చెప్పేసి ఉంది కదా, ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది 3 టైప్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి క్యాండిడేట్ డీటెయిల్స్, అలాగే ఎలిజిబుల్ స్కీమ్ సంబంధించి, అలాగే ప్రీవ్యూ అని చెప్పేసి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు క్యాస్ట్ నెంబర్ అనేది కంపల్సరీ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇవ్వాలి, మీకు సంబంధించి మీకు క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ క్యాస్ట్ సంబంధించి. అలాగే ఇక్కడ మనకి రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ రేషన్ కార్డ్ అనేది పీడిఎఫ్ జేపీజే ఫార్మాట్లో మనకి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ మీకు పూర్తి వీడియో అనేది చేయలేకుండా, ఎందుకంటే నేను ఎస్సీ కాబట్టి ఇక్కడ ఓన్లీ ఓసీ బీసీ వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరిగింది కాబట్టి వీడియో ప్రాసెస్ అనేది చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఎస్సీ వాళ్ళకి. సో ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇన్ కేసు మీకు ఎవరైనా చేయాలన్నా కూడా అప్లికేషన్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి 3 లెవెల్స్ ఉంటాయండి. 2 లెవెల్స్ అనేది ఇక్కడ మనకి కంప్లీట్ చేస్తే ప్రాసెస్ అనేది మనకి అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి క్యాండిడేట్ డీటెయిల్స్ ఇవ్వాలి, అలాగే ఎలిజిబుల్ స్కీమ్ సంబంధించి ఇవ్వాలి. మనం చేసినటువంటి ఈ 2 డీటెయిల్స్ అనేది ప్రివ్యూ అని చేసుకోవచ్చు అనమాట. మనం తప్పున్నామా, ఏమన్నా తప్పు చేసామని చెప్పేసి. అలాగే ఇక్కడ మనకి మ్యారేజ్ స్టేటస్ అనేది మ్యారేజ్ అయిందా లేదా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ వికలాంగులు ఉన్నారులే అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ అయితే అవుతుంది డీటెయిల్స్. మీరు చదువుకున్నా చదవకపోయినా ఎటువంటి ప్రాబ్లం లేదు, చదువుకుంటే ఏది చదువుకున్నారని సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీకు ఒకవేళ మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఏ ఇయర్ పాస్ అయ్యారని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను డిగ్రీ చదివానని చెప్పేసి అలాగే కోర్స్ అనేది సెలెక్ట్ చేశాను. అలాగే ఇయరింగ్ పాస్ కూడా సెలెక్ట్ చేశానండి. ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది జేపీజే ఫార్మాట్ కానీ మనకి ఇక్కడ పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాలండి. సో ఇక్కడ మనకి కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేది అంటే మనకు సంబంధించినటువంటి డిస్టిక్, ఆ యొక్క మండలము, విలేజ్, అలాగే పిన్ కోడ్ అనేది, అలాగే మన యొక్క డోర్ నెంబరు, అలాగే ఇక్కడ ఈమెయిల్ ఐడి, అలాగే ఇక్కడ మన అడ్రస్ అని ఇచ్చి సేవ్ టు కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే మనకి ఎంప్లాయీ స్కీమ్స్ అనేది రావడం జరుగుతుంది ఎలిజిబిలిటీ సంబంధించి. ఆ డీటెయిల్స్లో మీకు ఇక్కడ స్లాబ్ అనేది మీకు చెప్పాను కదా, 2 lakhs 3 lakhs 5 lakhs అని. అక్కడ మీకు ఎంత కావాలని చెప్పేసి అక్కడ అమౌంట్ అనేది మెన్షన్ చేస్తే దాన్ని బట్టి మీకు బ్యాంక్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి మీకు అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులో మీకు ఏదే అమౌంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ అమౌంట్ను సంబంధించి మీకు సబ్సిడీ పోవడం జరుగుతుంది. మిగతా అమౌంట్ రిమైనింగ్ అమౌంట్ అనేది మీరు స్టెప్ బై స్టెప్ అయితే మీకు నెల అనేది కంత అనేది చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఏపీ ప్రభుత్వము ఓసీ బీసీ వాళ్ళకి కార్పొరేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. వెంటనే మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో పూర్తి వీడియో అనేది మీ ముందుకు తీసుకురాలేకపోతున్నాను. సో ఎస్సీ క్యాస్ట్ సంబంధించి కాబట్టి నేను. సో ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుందండి. వెంటనే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఇదండి ఈ వీడియోని అప్డేట్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.